వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారతదేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వార్తల్లో గుండెపోటుకు సంబంధించిన కేసుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఓ నివేదిక ప్రకారం 40 ఏళ్ల వయసు ఉన్న వారిలో గుండెపోటుల సంఖ్య 25 నుంచి 30% ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాంటి హెచ్చరిక లేకుండా వస్తున్న ఆకస్మిక గుండెపోటు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా అదే సమయంలో సకాలంలో సరైన చికిత్స అందకపోవడం చాలా మంది మరణానికి కారణమవుతోంది. ఇంకా ఈ రోజుల్లో గుండెపోటు గురించి రోజు రోజుకి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. గుండెపోటు అనేది ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి సమయంలో భయపడడం వల్ల ప్రాణాన్ని కాపాడుకోవడం కష్టమవుతోంది. అయితే కొంచెం సాధారణ జ్ఞానం, ధైర్యం ఉంటే చికిత్స అందే వరకు సురక్షితంగా ఉండవచ్చు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలో వివరించారు నిపుణులు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీకు గుండెపోటు వచ్చినట్టు అనిపించి అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఇంట్లో ఎవరు లేకపోతే వెంటనే అత్యవసర నెంబర్ కి కాల్ చేసి వారి విషయం తెలియజేయడం చాలా ముఖ్యమని అంటున్నారు. మీరు స్పీడ్ డైల్ పెట్టుకుంటే వెంటనే ఎవరో ఒకరికి ఈ విషయాన్ని తెలియజేసి అప్రమత్తం చేయండి. లేదంటే అంబులెన్స్ నెంబర్ కి ఫోన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు స్పృహలో ఉండగానే మిమ్మల్ని సంప్రదించగల లేదా ఆలస్యం చేయకుండా సాయం అందించగల కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి వెంటనే కాల్ చేయండి. మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయడానికి వారితో లైన్ లోనే ఉండండి. మీరు చేయాల్సిన రెండో పని ఆస్పిరిన్ నమలడం అని కార్డియాలజిస్ట్ వివరించారు. గుండెపోటు సమయంలో ఆస్పిరిన్ టాబ్లెట్ ని ఎప్పుడూ మింగడానికి ప్రయత్నించవద్దు. బదులుగా దానిని మీ దంతాలతో నమలండి. ఈ ఔషధం గుండెపోటు తీవ్రతను తగ్గిస్తుంది. ఇది గుండెపోటు నిరోధించదు, కానీ షాక్ ని తగ్గిస్తుంది. అంటే పరిస్థితి తీవ్రం కాకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు.